హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య ప్రిన్సీ ట్విన్స్. మేమైతే ఒక చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే ఊరికొచ్చామని చెప్పాము కదా. ఏంటంటే మా అత్తమ్మకైతే బియ్యం ఇస్తున్నాం ఫ్రెండ్స్. మా అత్తమ్మ చనిపోయి 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 8 ఇయర్స్ పడ్డాయి ఈ రోజుకి. సో మా అత్తమ్మ ఫ్రెండ్స్ పేరైతే విజయ మా అత్తమ్మది. సో తన 2018లో హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూ ఫ్రెండ్. అసలు ఎవరు ఊహించలేదు మా అత్తమ్మకి అలా అవుతుందని. ఆ రోజైతే ఇప్పటికీ అసలు కళ్ళ ముందు తలుచుకుంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్, అంత దారుణమైన సిచ్యుయేషన్. అసలు కానీ మా అత్తమ్మ అయితే చాలా అందరినీ మంచిగా, అందరితో ఫ్రీగా ఉండేది, అందరితో మంచిగా మాట్లాడేది. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం మా అత్తమ్మ అంటే. తను ఎంత కష్టపడి చదివించిందో మా హస్బెండ్ అంతగానం కష్టపడి చదివాడు. మంచిగా జాబ్ తెచ్చుకొని ఒక మంచి పొజిషన్లో ఉండి అట్లా అనేలోపే మా అత్తమ్మ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు. సో మా రిలేటివ్స్లో ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది మా హస్బెండ్ గురించి, మా అత్తమ్మ గురించి అండ్ మా ఫ్యామిలీ గురించి. చాలా అంటే చాలా కష్టపడి చదివించింది ఫ్రెండ్స్. అంటే ఒకరు చెప్తే కాదు, అందరూ చెప్తారు ఎంత కష్టపడి చదివించిందో అని. సో అలాగే మా హస్బెండ్ కూడా మా అత్తమ్మ కష్టానికి తగ్గట్టు అయితే మంచిగా చదివి తనైతే ఒక పొజిషన్లో అయితే ఉన్నాడు. దానికి 100లో 80-90% అయితే మా అత్తమ్మనే ఉంటుంది రీజన్. ఇప్పుడు కన్నయ్య ప్రిన్సి వాళ్ళు వీళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. మా కిడ్స్ 2020లో పుట్టారు కదా, మా అత్తమ్మ 2018లో చనిపోయారు కదా. సో తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది కన్నయ్య ప్రిన్సిని చూస్తే. అది ఊహించుకుంటేనే మస్తు ఉంటుంది మా అత్తమ్మ ఉంటే బాగుండని. సో ఇది కూడా వీడియో తీయాలా అంటే మా అత్తమ్మ గురించి చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్.